ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ ఉంది. కోతుల గుంపును చూసి మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది. కోతులు అబ్బో నువ్వెంత పెద్దగా ఉన్నావో, మాలాగా కొమ్మలు పట్టుకొని ఉయ్యాల జంపాల ఊగగలవా, అందుకే మనకి స్నేహం కుదరదు అన్నాయి. ఆ ఏనుగు ఎంతో బాధపడింది. ఆ ఏనుగు కుందేళ్ళు కనిపించింది. హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా అని ఆశగా అడిగింది. నువ్వింత పెద్దగా ఉన్నావు, నాలాగా చిన్న బొరియలలో కన్నాలలో దూరగలవా, మనకి స్నేహం ఎలా కుదురుతుంది అని అనింది. ఆ తర్వాత ఏనుగు ఒక కప్పని కలిసింది. దాన్ని కూడా స్నేహం కోసం అడిగింది. నువ్వింత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు, నీతో స్నేహం కుదరదు అని చెప్పింది. దారిలో నక్క కనిపిస్తే దానిని కూడా అడిగి కాదనిపించుకుంది. ఈలోగా అడవిలోని జంతువులన్నీ చెల్లాచెదురుగా పరిగెడుతున్నాయి. ఏమైంది, అంత భయంగా పారిపోతున్నారు అని ఒక ఎలుగుబంటిని అడిగింది. అయ్యో, పులి జంతువుల్ని వేటాడుతోంది అని చెప్పి పారిపోయి. ఏనుగు ధైర్యంగా తన స్నేహితులందరినీ కాపాడాలనుకుంది. పులికి ఎదురుగా నిలబడి దయచేసి నా స్నేహితులని చంపొద్దు అంది. నీ పని నువ్వు చూసుకో, నీకెందుకు వాళ్ళ గోల అంది పులి. తన మాట వినేట్టు లేదని ఏనుగు పులిని గట్టిగా కొట్టి బెదరకొట్టింది. పులి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. నీ ఆకారం సరైనదే, ఇప్పటి నుంచి నువ్వు మా అందరి స్నేహితుడివని ఎంతో మెచ్చుకున్నాయి. స్నేహానికి నియమాలు లేవు, ఏ రూపం ఆకారంలో ఉన్న స్నేహం స్నేహమే అని తెలుసుకున్నాయి.